ఎస్ ఎస్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. ఈ ప్రార్థన దేవునితో మనం కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి చూసుకొని తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఈ ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ మన జీవితాల్లో చాలా ఉంది. ఇప్పుడు మనం సాధారణమైనటువంటి ప్రార్థననే చేసుకుంటున్నాం. ఈ గుంపులో ఒక ఫ్రైడే ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి. దానికోసం ప్రార్థన చేయండి. అది ఒక వారం అందరి మెంబర్స్ ఏ వారంలో ఉపవాస ప్రార్థన పెట్టుకుందామంటే ఆ రోజు ఆ ఫ్రైడేను ఉపవాస ప్రార్థనగా ఆచరిస్తాం. ఇప్పుడు నార్మల్గా మనం ప్రార్థనలో చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు చూస్తున్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి. దయచేసి ఒకరు బిగ్గరగా చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 8 నుంచి 9 2 వచనాలు మాత్రమే. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్జీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారు పెట్టుచున్న హింస చూచితిని. ప్రార్థన చేసుకుంటే తండ్రి మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అయోగ్యత లేని నన్ను కూడా మీరు పిలిచి మీ వాక్యంలో మీ యొక్క పరిచర్యలో పాలి భాగస్తునిగా నాకు ఇస్తున్నటువంటి బాధ్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాలలో నుంచి మాతో మీరు మాట్లాడండి. నాయన మీ యొక్క రక్తం కడిగి పరిశుద్ధమైనటువంటి నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మా అందరికీ నేను మరి ఆ వినబడినట్టు నన్ను బూరగా వాడుకునవలసిందిగా ప్రార్థిస్తుంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి ఘనతను మహిమను ఆరోపిస్తూ దేవా మరి మీ శిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని మీరు అందరికి అర్థమవునట్లు సహాయం చేయమని, వినిపించమని, వివరించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇజ్రాయేలీల గురించి వారు పడుతున్నటువంటి శ్రమల గురించి దేవాది దేవుడైనటువంటి ఆయన విచారిస్తా ఉన్నాడు. ఎవరి గురించి విచారిస్తా ఉన్నాడంటే ఇజ్రాయేలీల గురించి. వాళ్ళు దేవుని గురించినటువంటి విషయంలో తెలిసిన వాళ్ళు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, దేవుడు అంటే భక్తి భయము కలిగిన వాళ్ళు, దేవుడు అంటే వారికి విశ్వాసం ఉంది, దేవుడు అంటే వారికి నమ్మకం ఉంది. వారి మధ్య దేవుడు ఎన్నో కార్యములు చేస్తూ వచ్చినప్పటికీ వారు దేవుని చేత విసర్జించబడి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిపోయారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, ఇట్లా సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ పోతే 430 సంవత్సరాలు బానిస జీవితంలోనే జీవిస్తా ఉన్నారు. 1 సంవత్సరం అయిపోతే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి కదా. దేవా, మాకు ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి? నిన్ను విసర్జించిన కారణం చేతనే అని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఉండాల్సింది. ఎప్పుడైతే దేవునిని మర్చిపోయారో, దేవుని మాటను మర్చిపోయారో, దేవుని యొక్క ఆలోచనను వాళ్ళు ఆలోచన కొరకు కనిపెట్టకుండా వారి సొంత మార్గాలు, సొంత ఆలోచనల చేత
ఏ విధంగా అయితే దేవునికి దూరంగా వెళ్తూ దూరమైనటువంటి ఆలోచన, దేవునికి ఇష్టం కాని ఆలోచనలు వాళ్ళు నెరవేర్చుకుంటూ వచ్చారు కాబట్టే దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి వాళ్ళని అప్పగించేశాడు. ఫరో రాజుకు అప్పగించేసి వారిని శిక్షా దండం కింద ఉంచాడు. తల్లిదండ్రులు చదువు చెప్పించడానికి పిల్లలు బాగా ఇంట్లో సరిగ్గా చదువుకోకపోతే ట్యూషనో లేకపోతే స్కూల్‌కో పంపించి వారి ద్వారా ఏం చేస్తారు? చదువు చెప్పించాలని, భయం పెట్టించాలని అలా చేస్తారు కదా! అంటే వారి బాగు కోరి తల్లిదండ్రులు ట్యూషన్ మాస్టర్‌కి పంపించడమో, లేదా ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇప్పించడం ఇలా జరుగుతుంది. అలాగుననే దేవుని బిడ్డలు ఏ విధంగా అయితే పాపం చేసి తప్పిపోతున్నారో, వారిని ఆయన శిక్షించకుండా, ఆయన దండించకుండా ఏం చేశాడంటే ఫరోకి అప్పగించాడు. 430 సంవత్సరాలు బానిస బతుకులుగా దాన్ని చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది రియలైజ్ అయినారు. ఎవరైనారంటే మోసే తల్లి రియలైజ్ అయింది. ఆమె లేవి వంశస్తురాలు. ఆమెకు అర్థమైంది సమస్య. ఇలా ఉంటే కాదు. ఎట్లాగైనా సరే దేవుడు ఒక ఆలోచన చేస్తాడు. దేవుడు మార్గాన్ని చూపిస్తాడేమో అని ఆలోచన చేసినట్లుంది. జెకబేలు ద్వారా అమ్రాము జెకబోదు ద్వారా మోషేను వారికి అనుకరించి ఆయనను ఫరో రాజు చేతి నుంచి రక్షించి హెబ్రీయులు అంటే ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి, ఇజ్రాయెల్ ప్రజలను నడిపించడానికి, ఇజ్రాయెల్ ప్రజలను దేవుని వైపు నడిపించడానికి ఆయనను ఏం చేశాడు? భూలోకానికి మోషేను పంపించాడు దేవుడు. ఆమె జాగ్రత్తగా కనిపెడుతూ దాచిపెట్టింది గాని, బిడ్డ పెద్దగయ్యే కొద్దీ అతని అరుపులు, కేకలకు తట్టుకోలేక అతన్ని దాచిపెట్టలేకపోయింది. జ్ఞానం కలిగినటువంటి స్త్రీ మోసే వాళ్ళమ్మ. ఎట్లాగైనా సరే ఈ బిడ్డను బ్రతికించాలని జమ్ముపెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేస్తే, ఆ పెట్టె ఎక్కడికి పోతుందనేది కూడా దేవుడు చూడండి. మళ్ళీ మిర్యామును నువ్వు వెళ్లి ఆ పెట్టె ఆ పెట్టె ఎక్కడికి వెళ్తా ఉందో చూడు అని. ఇదంతా దేవుని ప్రణాళికలో ఈ అలలకు కొట్టబడి ఫరో కుమార్తె అక్కడికి స్నానానికి వెళ్ళడం, అక్కడ మోసే దొరకడం, మోసేను మళ్ళీ తిరిగి వాళ్ళమ్మకు అప్పగించడం. ఈ విధంగా జరిగింది. అప్పుడు 350 సంవత్సరాలప్పుడు మోసే ఈ లోకంలో జన్మించాడు. ఆయనను నాయకునిగా ఎన్నుకోవడానికి, నాయకునిగా తర్ఫీదు చేయడానికి 80 సంవత్సరాలు దరిదాపు పట్టింది. 40 ఇయర్స్ ట్రైనింగ్ దేవుని దగ్గర. ఆ తరువాత దేవుడు ఇలా మామ దగ్గర మందలు మేపుతూ ఉంటే ఓరేపు అనే పర్వతం మీద ఒక పొద కాలిపోతుంది. అది పూర్తిగా ఇది కావట్లే, పైనే వండుతాం. ఏంటి ఇది అని దాన్ని చూడడానికి పోతే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై మోసే, నువ్వు నిలబడినటువంటి స్థలము పరిశుద్ధమైన స్థలము. నేను నీకు ఈ సూచక క్రియ ఎందుకు చూపిస్తా ఉన్నానంటే, నువ్వేం చేయాలంటే నా ప్రజలు, నా బిడ్డలు, వాళ్ళెవరు? ఇజ్రాయేల్ ప్రజలు, హెబ్రీయులు, వారిని విడిపించడానికి నిన్ను నేను ఎన్నుకుంటున్నాను. నువ్వు వెళ్ళి వారి దగ్గర మాట్లాడి, రాజుతో మాట్లాడి, నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులను నా దగ్గరికి, నా సన్నిధికి తీసుకొని రమ్మను. నా మార్గంలోకి నడవమని. చూడండి ఎన్నిసార్లు బానిస బ్రతుకులో ఉంటా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు దేవునిని మరిచిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే, దేవుని దగ్గరికి రావాలి అంటే కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి పని ఏంటంటే విధేయత చూపించాలి. దేవుని మాటకు విధేయత చూపించాలి. భక్తి కలిగి జీవించాలి.
మూడోది జీవించాలి. ప్రార్థన కలిగి జీవించాలి. ఈ 4 విషయాలు ఇజ్రాయేలు ప్రజలలో నుండి పక్కకెళ్ళిపోయాయి. సొంత మార్గాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, బానిసలుగానే ఉన్నారు గానీ, దేవుని వైపు తిరిగిన వారు కాదు. ఎప్పుడైతే దేవుని ప్రణాళిక వారికి బయలుపరచబడతా ఉందో, అప్పుడు వాళ్ళేం చేశారంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయ్యో! మనము ఈ విధంగా బానిస బతుకులుగా నీచమైనటువంటి, దుర్భరమైనటువంటి ఈ యొక్క నీచమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాము. దీనికి కారణం ఎవరు అంటే, మన ఆలోచన, మన భక్తి, మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితము దేవుని వైపు లేదు అనే విషయాన్ని వాళ్ళు గమనించి, అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుని వైపు తిరిగి, దేవా! మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం. చాలా కష్టాల్లో ఉన్నాం. చాలా శ్రమలో ఉన్నామని దేవుణ్ణి కన్నీరు విడిచి, ఉపవాసం ఉండి ప్రార్థించారేమో. ఎంతో మంది దైవజనులు ఉన్నారు గానీ, అంటే బానిసలుగా ఉండి ఇంక మర్చిపోయారు. పనిలో ఉండి నాకు తెలిసి ఇక ఈ లోకంలో వాళ్ళు పెట్టేటటువంటి శ్రమలు, వాళ్ళు పెట్టేటటువంటి ఆహ్, ఆ ఇబ్బందులను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయారేమో కాబోలు. ఇన్ని సంవత్సరాలు బట్టి. ఎప్పుడైతే దేవుని సన్నిధికొచ్చారో, దేవుని వైపు చూసి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఏమని ప్రార్థన చేసుకుంటున్నారు? ఎవరంట వీళ్ళు? ఇశ్రాయేలుల మొర నిజంగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. మన దేవుడు చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు ఇప్పుడు మనతో. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న, నేడు ఏకరీతిగా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాటను ఏ విధంగా అయితే ఆయన విధేయత చూపించాడో, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాదిరికరమైనటువంటి విధేయతను, తండ్రి అయినటువంటి దేవుని పట్ల భక్తిని, భయాన్ని, ప్రార్థనా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి ఆ రీతిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, దేవుడు వెంటనే చూడండి, నేను వారు పెట్టు మొర ఆలకించితిని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన అంగీకరించకపోవడానికి కారణము ఈ 4 ఏదైనా ఉన్నదేమో జ్ఞాపకం చేసుకొని వాటిని సరిచేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులకు ఉండేటటువంటి మొట్టమొదటి మంచి విషయం ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండడం. అందరూ భక్తి కలిగి ఉంటున్నారు గానీ, భయము కలిగి ఉండడం లేదు. భయము కలిగి ఉండడం లేదు. ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి ఈ 4 విషయాల్లో ఏదైనా కొదవ ఉన్నదేమో, ఎక్కడైనా తప్పిపోయామో మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకొని ప్రభు మాటకు లోబడడం లేదా? లేదా ప్రభు యొక్క ప్రార్థన ఆయన ప్రార్థన చూపించాడు. ప్రార్థన మాదిరి. ఆ విధంగా మనం ప్రార్థన చేసుకోవడం లేదా? భయం లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నామా? దేవునికి విధేయత లేకుండా జీవిస్తున్నామేమో. వీటిని జ్ఞాపకం చేసుకొని, వాటిలో మనలో 4 విషయాల్లో ఎక్కడైనా తప్పిపోయి ఉంటే మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తూ సమాధానం రాక 2 విషయాలుంటాయి. ఒకటి, దేవుని చిత్తం అందులో లేదు అని మనం తెలుసుకోవాలి. రెండోది, మనము దేవుని విషయంలో అవిధేయత చూపిస్తున్నామేమో. భక్తి కలిగి ఉన్నాం గానీ, దేవునికి ఇవ్వడంలో మంచి భక్తి, సహాయం చేయడంలో మంచి విషయం. కానీ భయపడే విషయంలో దేవునికి తగినట్టుగా భయపడడం లేదేమో. విధేయత విషయంలో దేవుని మాటను మీరి మన సొంత చిత్తాన్ని వెతుక్కుంటున్నామేమో. లేక భక్తి ఉంది, భయం ఉంది, విధేయత కూడా ఉంది. కానీ
ప్రార్థన ఏదో తూతు మంత్రంగా చేసుకుంటున్నాం మేము. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన వేకువజామున 5 గంటల కంటే ముందుగానే లేచి ఏకాంతంగా ఆయన తండ్రితో గడిపేవాడు. నా జీవితంలో అలాంటి ఏకాంత ప్రార్థన కలిగి ఉన్నామా? అసలు ప్రార్థన అంటే ఏదో 2 నిమిషాలు చేసుకునేటటువంటి విధంగా బిజీ లైఫ్‌తోనే జీవిస్తా ఉన్నాం గానీ, బిజీగా దేవునితో సమయాన్ని గడుపుతా ఉన్నామా? ఈ జీవితాన్ని, ఈ జీవాన్ని, ఈ మాటలను, ఈ బైబిల్ యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతా ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇశ్రాయేలుల ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారికి లేదా తండ్రి అయినటువంటి దేవునికి వినబడింది. ఆయన ఆకాశం నుండి దిగి వచ్చి మోషే ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా, ఇశ్రాయేలు చేసిన ప్రార్థన నా సన్నిధికి చేరుకున్నది. మరి నువ్వు నేను చేసేటటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఏ పాపము అడ్డుపడతా ఉంది? ఏ అవిధేయత అడ్డుపడతా ఉంది? ఏ భయం లేకుండా ఉండేటటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండాలి. విశ్వాస జీవితం అంటే భక్తి కలిగినటువంటి జీవితం ఎంతగా ఉంది? ఎంతగా దేవుని మాటకు విధేయత చూపిన వారమై దేవుని చిత్తమే నా చిత్తము అనేటటువంటి ఆ మాటకు లోబడేటటువంటి వారంగా మనం ఉంటున్నామా? లేదు ప్రభువా, ఇది అన్ని నేనే చేసుకొని తర్వాత ఇది లాస్ట్‌లో దేవుని చిత్తం ఇది జరిగిందని దేవా నీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్తా ఉన్నాను. దేవుని చిత్తము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, దేవుని యందు దేవుని మాటకు విధేయత చూపడం అంటే మన సొంత ఆలోచన నెరవేర్చుకున్న తర్వాత బాగా జరిగితే అబ్బా ఈ యొక్క చదువు బాగా కంప్లీట్ అయిపోయింది, ఇది దేవుడు బాగా చేసినాడు, లేకపోతే ఈ మ్యారేజ్ బాగితే ఈ యొక్క ఇల్లు బాగా కట్టాము. ముందుగానే దేవుని ఎక్కడ సువార్త పట్ల ఎక్కడ చెప్పాలి? దేవుని పడిపోవచ్చు కాక, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారే, ఆయన రోల్ మోడల్ గా మన జీవితానికి మనం గాన పెట్టుకుంటే గాన ఎవరి వైపు చూడకుండా యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఆయనతో మాట్లాడడానికి వచ్చాం కదా మనము. ఆయనకు మనం చెప్పినట్లయితే ఇజ్రాయేలు ప్రార్థన యెహోవా దేవుడు ఏ విధంగా అయితే విని వారికి సమాధానాన్ని, వారి జీవితంలో నెమ్మదిని కలుగజేయడానికి ఆయన ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. అది ఎవర్ గ్రీన్ ఆలోచన. దేవుని ఆలోచన కొరకు కనిపెడితే అది ఎప్పుడూ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని మన జీవితంలో కలుగజేస్తది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, వీటిని నేర్చుకుంటామో మన జీవితంలో కీర్తనకారుడు రాసినట్టు మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో మనం దుష్టుల ఆలోచన చొప్పున జీవించకుండా, పాపుల మార్గమున నిలిచి ఉండకుండా మనం జీవించడానికి మనం ఏం చేస్తామంటే ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పాపంలో పడిపోకుండా మనకు మార్గాలను ఇదిగో నువ్వు లెఫ్ట్ సైడ్ పో, పాపంలో పడిపోవు. రైట్ సైడ్ పో, పాపంలో పడిపోకుండా నువ్వు పడిపోవు. ఇదిగో యేసుక్రీస్తు వైపు చూడు, ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో. మనుషుల వైపు చూస్తే పడిపోతారు, కానీ యేసుక్రీస్తు వారి వైపు చూస్తే గాన నిత్యము సంతోషంగా, ధైర్యంగా, బలంగా మనం ఈ లోకంలో జీవిస్తాం. తల్లిదండ్రులు ఉన్నంత వరకు మనం తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. మరి తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు దూరంగా ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడతాం? చిన్న బిడ్డలైనా, పెద్దలైనా ఎవరైనా కానీ దేవుని మీద ఆధారపడడానికి మనం నేర్చుకోవాలి. దేవుని వైపు చూడడానికి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే
దేవుని వైపు చూస్తూ మనం నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి అన్ని కొదవలకు ఆయన సమాధానాన్ని అన్నిటినీ ఫుల్‌ఫిల్ చేసుకుంటా వస్తాడు. మనం అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు కూడా వింటాడు. ఇజ్రాయేలు ప్రజలు తప్పిపోయి దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. నిర్గమాకాండంలో మోషేతో చెప్పినటువంటి మాట, అయ్యా నేను నిన్ను ఇజ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడిగా నిన్ను ఎన్నుకున్నాను. నిన్ను కూడా దేవుని ప్రజలను నడిపించడానికి ఎన్నుకున్నాడు. దేవుని పని చేయడానికి ఎన్నుకున్నాడు. ఈ లోకంలో మనము దేవుని పరిచర్య చేయడానికి, ఇతరుల కోసము మేలు చేయడం కోసమే మనం బ్రతికి ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా నువ్వు నన్ను బ్రతికించావు. సజీవుల లెక్కలలో నన్ను ఉంచావు. దీనికి కారణం ఏందంటే, నా మీద ఆయన భారము ఉన్నది. ఆయన సువార్త పరిచర్య ఉన్నది. అనాథలకు సహాయం చేయడం, బీదలకు సహాయం చేయడం, దరిద్రులను విడిపించడం, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడం. ఇదే దేవునికి ఇష్టమైన కార్యమని యేసుక్రీస్తు ప్రభువారు. ఇవన్నీ చేస్తూ కూడా మన ప్రార్థనలకు జవాబు రావడం లేదా? అన్ని మంచి కార్యాలే చేస్తున్నాం నిజమే. కానీ ప్రార్థన మాత్రం దేవుడు వినడం లేదు. నీ కార్యాలు, నీ పరిస్థితులు శారీరకంగా, మానసికంగా మనం చేస్తూ ఉన్నప్పటికీ హృదయానుసారంగా అంటే దేవునికి ఎంత దగ్గర ఉన్నావు? పనుల్లో బాగా చేస్తారు. కానీ మనసు మాత్రం దేవునికి అప్పగించాలి. మన శరీరంతో పని చేస్తాం. నోటితో చక్కగా పాడతాం. పని చేస్తాం. అన్నీ చేస్తాం. కానీ దేవునికి మన మనసును, మన ఆత్మను అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకుంటామో సజీవ యాగంగా, అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు ఆలకించి మన అవసరతలన్నిటినీ ఆయన చిత్తానుసారంగా తీరుస్తూనే ఉంటాడు. ఏ కొదవ ఉన్నా గానీ దాన్ని ఫుల్‌ఫిల్ చేసి ఈ లోకంలో ఏమి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడని నీవే తెలుసుకునే అంత విధంగా ఆయన అనేక గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆయన తలపెడుతూ ఉన్నాడు. చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతున్న కాలంలో వాళ్ళు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత సమయం పట్టింది చూడండి. ఒక నెల, 2 నెలలు తల్లిదండ్రులతో మాట్లాడకపోతే బాధపడతాం కదా! తల్లిదండ్రులు బిడ్డలు ఫోను చేయకపోతే బాధపడతాం. కానీ ఇన్ని సంవత్సరాలు దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చినటువంటి వీరిని ఎప్పుడైతే వీరు దేవుని వైపు తిరిగారో, తప్పిపోయిన కుమారుని ఆ తండ్రి ఏ విధంగా అయితే దరి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడో, మహాకాశములు పట్టుదలనటువంటి దేవుడు భూమి మీదకి దిగి వచ్చి మోషేతో మాట్లాడు, అయ్యా వారి ప్రార్థన నాకు చేరిందయ్యా. చూడండి, దేవుని యొక్క పనిని నెరవేర్చడం కోసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం మోషేను ఆయన తన యొక్క హస్తం కింద కాపాడి, భద్రపరిచి, అనేక విషయాల్లో తర్ఫీదు చేసి, అన్నిట్లో జ్ఞానాన్ని కలగజేసి, నాయకుడిగా తయారు చేసి, పరిచర్యలోనికి ఇప్పుడు పిలుస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిన్ను పరిచర్యలోనికి పిలవడానికి ముందు నీకు ట్రైనింగ్ కావాలా. దేవుని వాక్యంలో తర్ఫీదు కావాలా. ప్రార్థన జీవితం, పరిశుద్ధమైన జీవితం, భక్తి జీవితం, దేవుడంటే భయం, ఆ జీవితాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని మాట అంటే విధేయత చూపించడం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పి, అయ్యా పలానా వీధిలో ఒక గాడిద పిల్ల ఉంది. దాన్ని మీరు ఇప్పి ఆ పిల్ల తల్లిని, పిల్లను రెండిటిని తీసుకొని రమ్మని. అక్కడ ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పండి చాలు అన్నాడు. శిష్యులు పోయినారు. పోయి ఆ
ఆ గాడిద పిల్లను యొక్క తాడు నిపుతా ఉంటే ఎవరు ఎవరు వచ్చినారు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినారు అని వాళ్ళు అడిగితే శిష్యులు చెప్పింది ఏంటంటే ప్రభు ఏం చెప్పాడో అది, ఇది ప్రభువుకు అవసరమైంది. వాళ్ళు ఏం మాట్లాడలేదు, చేశారు. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు ప్రభువుకు అవసరమై ఉన్నావు, నేను ప్రభువుకు అవసరమై ఉన్నా. మనమందరము దేవునికి అవసరమై ఉన్నాము. దేవుని పరిచర్య చేయడానికి మనం బ్రతికించబడ్డాము. అది చెప్పాను కదా, అనాథల మధ్య కావచ్చు, వృద్ధుల మధ్య కావచ్చు, సంఘ పరిచర్య కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, మాటల పరిచర్య కావచ్చు. నీకు ఇచ్చినటువంటి తలాంతును దేవుని యొక్క మహిమార్థమై వినియోగించాల్సినటువంటి బాధ్యత మీద ఉంది, నా మీద ఉంది. అంటే దేవునికి విధేయత చూపించడం. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మాటకు విధేయత చూపించారు. మన ప్రాబ్లం పోవాలి, సమస్య పోవాలి, మన ఇబ్బంది పోవాలి, మన కలత అంతా లేకుండా నెమ్మదిగా జీవించాలి. దీనికి ఒక్కరే ఒక్కరు వీటన్నిటిని సాధించగలరు, వీటిని ఇవ్వగలరని వాళ్ళు తిరిగి దేవుని వైపు వచ్చారు. ఎప్పుడైతే దేవుని వైపు వస్తూ వచ్చారో, తప్పిపోయిన కుమారుని ఏ విధంగా తండ్రిని హక్కున చేర్చుకున్నాడో, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు హక్కున చేర్చుకున్నాడు. పరిగెత్తి చూడండి 9వ వచనంలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇజ్రాయేలీయుల మొరను నిజముగా నా యొద్దకు చేరినది. వాళ్ళ మొర, వాళ్ళ ప్రార్థన ఆయన దగ్గరికి చేరింది. ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింస చూచి తిని. ఈ శిక్షించడం కూడా దేవుని యొక్క ఆలోచనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో ఒక శిక్ష పెట్టాడు అంటే దేవునికి దూరంగా ఉంటున్నావేమో జ్ఞాపకం చేసుకొని దేవుని వైపు తిరిగి ఆయన దగ్గర మొరపెట్టుకో. ప్రభువా, నేను ఈ పొరపాటు చేశాను, ఈ సొంత ఆలోచన చేశాను, ఈ కాని మాట నా జీవితంలో ఉంది, ఈ కాని భయము, మీ అంటే భయం లేదు, మీరంటే భక్తి లేదు, మీరంటే నాకు జీవితంలో ప్రార్థన లేదు, మీరంటే లెక్క లేదు. దేవుని మాటకు విధేయత చూపడం లేదు. ఎప్పుడైతే దేవుని మాటను మనం పెడచెవిన పెడతామో మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. కాబట్టి నీతిమంతులుగా మనల్ని చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధులుగా బలహీనులైనప్పటికీ మనల్ని అందరినీ ఎలా చూస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన రక్తాన్ని చిందించిన కారణం చేత ఈ రక్తం ఎవరైతే ఆశ్రయించారో వీరందరూ కూడా బలహీనులే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఈ బిడ్డలందరూ పరిశుద్ధులు, నీతిమంతులు, యాజకులు, రాజులు, నా బిడ్డలు, నా కుమారులని ఆయన చంకనెత్తుకుంటున్నాడండి. ఇజ్రాయెల్ ప్రజలను చంకనెత్తుకోవడానికి తిరిగి ఆకాశములు మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు పొదలోనికి వచ్చి మోషేతో మాట్లాడినాడు. అయ్యా, నిన్ను వీరిని విడిపించడానికి ఎన్నుకున్నాను, వెళ్ళిపోయి వారికి మీ తండ్రి అయినటువంటి దేవుడు అబ్రాము, ఇస్సాకు, యాకోబు రెఫరెన్స్ చూడండి. నువ్వు పలానా తాలూకా అని దేవదేవుడు రెఫరెన్స్ చూపిస్తున్నాడు. ఏమి రెఫర్ చేసుకుంటాడు ఆయన? నేను అబ్రాహం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఏమండి ఫలానా కమలమ్మ దేవుణ్ణి, ఫలానా ఫలానా ఇజ్రాయిల్ దేవుణ్ణి, ఫలానా వెంకటరమణ దేవుణ్ణి, ఫలానా రాజకుమారు దేవుణ్ణి అని దేవుడు రెఫర్ చేస్తా ఉన్నాడు. అంటే ముందుగానే విశ్వాసులు ఆల్రెడీ దేవుని మార్గంలో ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని ఆయన చూస్తూ వచ్చాడు. వారిలో కూడా బలహీనతలు ఉన్నాయి, వారు కూడా తప్పు చేశారు. కానీ దేవుడి వైపు ఎప్పుడైతే తిరిగారో, సరి చేసుకున్నారో, దేవుడు వారిని కూడా సంరక్షించి, ఆదరించి, పోషించి, నడిపించి వారికి జయ జీవితాన్ని అనుగ్రహించాడు. వారి సంతానమే ఇజ్రాయేల్ ప్రజలు. ఐగుప్తులో హింసింపబడతా ఉన్నారు. ఇంత కష్టం పెడితేనే గాని వారికి దేవుడు గుర్తు రావడం లేదండి. మన జీవితాల్లో కూడా కష్టాలు ఉన్నాయి. మరి ఆ కష్టానికి కారణం
జ్ఞాపకం చేసుకోండి. ఎవరు? దేవుడేనా? లేక మన సొంత నిర్ణయాలా? కొన్నిసార్లు మన సొంత నిర్ణయాల చేత కష్టాలను తెచ్చుకుంటాం. నిన్ను బాగు చేయడానికి దేవుడు కష్టాలు పెడతాడు. దేవుడు కష్టాలు పెడితే నిన్ను మళ్ళీ దేవుడే రక్షిస్తాడు. కానీ నీ అంతకు నువ్వుగా కష్టాలు పెట్టుకుంటావు చూసినావా? నష్టపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తావు గదా! అప్పుడు దేవుడు చాలా బాధపడిపోయి, చాలా శ్రమ పెట్టి నిన్ను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు పెట్టినప్పుడు ఇబ్బందులు పెట్టినప్పుడు ఆయన ప్రేమిస్తాడు. ఒకవేళ నీ అంతకు నువ్వుగా పాపం చేసి దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పటికీ 4 దెబ్బలు ఎక్స్‌ట్రా ఏసి మళ్ళా దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇన్ని ఇబ్బందులు పెడితే గాని దేవునికి మొరపెట్టడం లేదు. మరి నీ జీవితంలో ఇబ్బందులు ఉంటేనే దేవునికి మొరపెడతావా? లేకపోతే ఇబ్బంది లేకపోయినా గాని యేసుక్రీస్తు ప్రభువారు చూపినటువంటి ప్రార్థన జీవితం మన జీవితంలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించాడు. ప్రార్థించడం, ఏకాంతంగా ప్రార్థించడం, సంఘంగా ప్రార్థించడం, గుంపుగా ప్రార్థించడం, కుటుంబంలో ప్రార్థించడం. అసలు ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ఆయుధం ఉంది. ప్రతి సమస్యను ఈ ప్రార్థన ద్వారా మనం జయించగలము అనే విశ్వాసంతో దేవుని యందు మనం ముందుకెళ్ళిపోవాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఆ విశ్వాసంలోనికి తిరిగి చేర్చబడుతూ వచ్చారు. ఎప్పుడైతే విశ్వాసము, విధేయత, భక్తి, భయం వచ్చిందో దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తూ వచ్చాడు. వారిని విమోచించడానికి వారిని పాలు, తేనెలు ప్రవేశించేటటువంటి దేశంలోనికి, ఆ దేశం ఎవరిది? అన్యులది. వాళ్ళందరిని బయటికి వెళ్ళగొట్టేసి ఆ దేశాన్ని వీళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని సంగమా, దేవుడిస్తున్నటువంటి మాటలను మన చెవిన పెట్టి వాటిని హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే, ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. ఇజ్రాయేల్ ప్రార్థనలు అంగీకరించడానికి కారణం ఈ 4 విషయాలే. దేవుని వైపు భక్తి కలిగి జీవించడానికి వచ్చారు. దేవుడు అంటే భయం కలిగి ఆయన వైపు తిరిగారు. దేవుని జ్ఞాపకం చేసుకున్నారంటే విధేయత చూపించారు. విధేయత చూపించి దేవుడిని అడుగుతా ఉన్నారు. తండ్రి, చాలా ఇబ్బందిలో ఉన్నాం. చాలా రోగాల్లో ఉన్నాం. చాలా కరువులో ఉన్నాం. చాలా సమస్యలో ఉన్నాం. చాలా లేమిలో ఉన్నాం. వీటన్నింటిలో మాకు విజయం కావాలంటే మీరే ఆకాశములు, మహాకాశములు పట్టజాలనటువంటి ఆ దేవుడు ప్రతి సమస్యకు సొల్యూషన్ ఇవ్వగలడు అనేటటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండి ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేయడానికి వచ్చారు కాబట్టి మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దేవ, మరి మీ వాక్యం ద్వారా ప్రభు, మరి ప్రార్థన ద్వారా ఇజ్రాయేల్ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలి, ఇజ్రాయేలులు ఎలా మీ వైపు తిరిగారు, ఇజ్రాయేలులు చేసిన ప్రార్థన మీ సన్నిధికి చేరి మీరు మరి వారి విడిపించడానికి భూలోకానికి తెచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.